ఆచి చికెన్ మసాలా. యంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్ లో తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ మూవీ జాంబిరెడ్డి. తెలుగు తెర మీదకి వచ్చిన తొలి జాంబీ సినిమా కావటం, కామెడీ థ్రిల్స్ కూడా బాగా వర్కౌట్ అవటం ఈ సినిమా ఘన విజయం సాధించడానికి బాగా ప్లస్ అయింది. అందుకే వెంటనే సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న ఈ సీక్వెల్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన తేజ సజ్జా జాంబిరెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో తొలి ప్రయత్నంలోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ యంగ్ హీరో. అందుకే వెంటనే ఆ సినిమాకు సీక్వెల్ ను అనౌన్స్ చేశారు. జాంబిరెడ్డి రిలీజ్ తర్వాత తేజ ఇతర సినిమాలతో బిజీ అవడం, దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా భారీ ప్రాజెక్ట్స్ చేస్తుండటంతో పార్ట్ 2 ఆలస్యమవుతూ వస్తోంది. ఫైనల్ గా ఈ క్రేజీ సీక్వెల్ ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. అయితే ముందనుకున్న ప్లాన్ మార్చి కొత్తగా ట్రై చేస్తున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ సీక్వెల్ కు కేవలం కథ మాత్రమే అందిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ పర్యవేక్షణలో మరో దర్శకుడు సీక్వెల్ ను రూపొందించే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే పార్ట్ 1లో పూర్తిగా కామెడీ మీదే ఫోకస్ చేసిన సీక్వెల్ మాత్రం కామెడీతో పాటు వైలెన్స్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారట. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఆచి చికెన్ మసాలా.